எல்லாருக்கும் வணக்கம். வெல்கம் டு தஞ்சாவூர் டெம்பிள். టెంపుల్ 1000 years ago బిల్డ్ చేశారంట. మా చెల్లి చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్. అందుకని ఈ ఈ ఆర్కిటెక్చర్ని చూపించడానికి మా పాప వాళ్ళని తీసుకుని వచ్చానమాట. అంటే మన పిల్లలు కూడా తెలియాలి కదా హౌ వీఆర్ ఇన్ రిచ్ ఇన్ కల్చర్ అనేది. రైట్ సైడ్ ఏమో బొమ్మలు ఉండేమాట, లెఫ్ట్ సైడ్ ఏమో పువ్వులు ఉండే. ఇక్కడ చాలామంది క్రిస్టియన్స్ వేరే వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు మా టెంపుల్కి. నేను చూసిన అక్కడ చాలామంది. అయితే ఈ చీర మా చెల్లి ఇచ్చిన ఐడియా అన్నమాట. ఎలాగో వెళ్తున్నావు కదా చీర కట్టుకొని. సో చీర పువ్వులు కూడా మా చెల్లి అరేంజ్ చేసింది. కానండి చాలా ఎండగా ఉంది, అక్కడికి చెప్పులు అలౌడ్ లేదు. సో నేను చెప్పులు లేకుండా అంతసేపు నడవడం అనేది చాలా కష్టం అనిపించింది. సో సకిస్తూ తిని నేను కొంచెం ఒక షేడ్లో పెట్టేసి నేను వీడియో తీసుకుని వచ్చానమాట. సకిని తీసుకుని వెళ్ళాను నాతో పాటు. జస్ట్ ఇమాజిన్ అండి, ఇంత పెద్ద టెంపుల్ 1000 years ago చేయడం అంటే మాటలా. సో మా చెల్లి చెప్పినప్పుడు 1000 years ago అన్నారు కదా, నేనేమనుకున్నానంటే దే మై నాట్ అలౌ పీపుల్ ఇన్ సైడ్, ఏదో బయట నుంచి చూస్తారు అనుకున్నాను. కానీ అక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి, అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. దాని టైమింగ్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ ఐ థింక్ 7 to 12:30 వరకు ఆలయం ఓపెన్ ఉంటుంది. తర్వాత 4 o'clockకి ఓపెన్ అయ్యి ఐ థింక్ రాత్రి దీపారాధన వరకు ఉంటుందంట. సో అందుకని చాలా అంటే చాలామంది రష్ ఉంది. అక్కడ అమెరికన్స్ కూడా ఉన్నారు, కొంతమంది వైట్ పీపుల్ ఉన్నారు. వెరీ రియలీ అంటే సర్ప్రైజ్ అన్నమాట నాకు అది. వచ్చిన వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ నాట్ ఫ్రమ్ దట్ స్టేట్ అన్నమాట. వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అసలు తల మీద ఏదైనా వేసుకోవడం కానీ టోపులు పెట్టుకోవడం కానీ అదేమీ లేదు. అసలు చాలా నార్మల్గా తిరిగేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం బెటర్ అంట. వాళ్ళకి ఏప్రిల్ మేనే ఎండ ఎక్కువ అనిపిస్తుంది, కానీ మిగతా టైంలో వాళ్ళకి అసలు ఎక్కువ ఏమీ ఎండ అనిపించదు అంట ఇక్కడ వాళ్ళకి ఇన్ జనరల్గా. చెప్తే నెంబర్ కానీ మధ్యాహ్నం ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. మా చెల్లి అంటుంది శారీ బాగుంది, పువ్వులు కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, బట్ యూఆర్ నాట్ లుకింగ్ హ్యాపీ అంటుంది. ఎట్లా హ్యాపీ అవుతామండి, కాలిపోతున్నాయన్నమాట. ఇది 3 గంటలు కదా, చాలా కాలిపోతున్నాయి. అయితే అక్కడ కొంచెం షేడీగా ఉన్న అక్కడ మా పిల్లల్ని పెట్టాను నేను. అక్కడ మా పాప అస్సలు తట్టుకోలేకపోయింది, చిన్న పాప. ఇక్కడే అండి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అని చెప్తా ఉన్నమాట. ఇక్కడే అంతమందిలో మాట్లాడడం కొంచెం సిగ్గు అనిపించింది, కానీ ఇక్కడ వాయిస్ ఇవ్వడం ఓకే. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి వైబ్, చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి. మాటల్లో చెప్పలేనంత మంచిగా అనిపిస్తుంది నాకు. మన కంట్రీ ఒకప్పుడు రిచ్ అంటే ఏదో అనుకున్నా, కానీ ఇప్పుడు నిజంగా అనిపించింది అన్నమాట. మనం ఇప్పుడు ఆ కంట్రీకి ఈ కంట్రీకి పోతున్నాం, కానీ ఒకప్పుడు మనమే అందరికీ అన్ని కంట్రీ కంటే. ఈ టెంపుల్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఏంటంటే ఆ పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంది కదా, Part 1 Part 2, దానివల్ల నాకు చూడాలనిపించింది అన్నమాట. ఇది 1000 years ago బిల్డ్ చేసినప్పుడు ఆ పైన చూడండి, అదొక సింగిల్ స్టోన్ అన్నమాట. వాళ్ళు ఒక ర్యాంప్ లాగా వేసి ఆ రోజుల్లో కట్టడం అంటే కొంచెం అంటే చాలా అడ్వాన్స్ థింకింగ్ కదా అది. భలే ఆశ్చర్యం అనిపించింది. అండ్ చాలా భూకంపాలు వచ్చినా కూడా అసలు చెక్కు చెదరలేదు. ఇంకొకటి తెలుసా, ఇందులో ఎక్కడ సిమెంట్ కానీ ఐరన్ కానీ అసలు వాడలేదంట. మరి అయినా కూడా ఇలా ఉందంటే నిజంగా చాలా గ్రేట్. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇలాగ హౌ ఇండియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అనిపిస్తూ ఉందన్నమాట. వీఆర్ స్మార్ట్ ఇన్ అవర్ బ్లడ్. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. జనాలు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడ కొన్ని ప్లేసుల్లో వేడిగా ఉంటుంది కదా, నడవడానికి అక్కడ ఒక పాత్వే లాగా వేసారు. అది ఒక గోను సంచి లాంటిది అనుకుంటా, దాని మీద నీళ్లు జల్లుతూ ఉంటారంట. సో వేరే వాళ్ళకి కాలకుండా. కానీ ఇప్పుడు నేను టెంపుల్ చూపిస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ టు వాక్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ వీళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ ధ్వజస్తంభం ఎదురుగుండా
ఉంటుంది కదా నంది లేస్తుందని వాళ్ళ నమ్మకం అంట. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే ఐ రెస్పెక్ట్ ఆల్ ది రిలీజియస్ అని చెప్పడానికి చేస్తున్నాను. అండ్ నాకు నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మనం ఎంత రిచ్ వి వెరీ సో మచ్ రిచ్ ఇన్ కల్చర్ కదా మన వాళ్ళు. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయినాం. కానీ ఆ పైనంట, గోపురం పైనంట అది ఒక్క సింగిల్ స్టోన్ అంట, విచ్ ఈస్ హెల్పింగ్ ద హోల్ టెంపుల్ టు బీ స్ట్రాంగ్. దాన్ని ఎన్నో ఏనుగులతో ఒక స్లైడ్ చేసి దాన్ని పెట్టారంట. ఇది పెద్ద పొడుగేం లేదు కానీ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అదే కాకుండా చోళ రాజా ఉన్నారు కదా, ఈ టెంపుల్ని బిల్డ్ చేసిన ఆయన ఈ ద్వారానికి పక్కగా ఒక మెడిటేషన్ టెంపుల్ ఏర్పరచుకున్నారన్నమాట. ఆయన అక్కడ కూర్చుని ఆయన తెల్లవారుజామున మెడిటేషన్ చేసేవారట. ఎంత కమిట్మెంట్ కదండి. అంత పెద్ద రాజు ఉండి ఆ మాత్రం భక్తి లేకపోతే ఈ జనాల్ని ఎట్లా వెళ్తారు అన్నమాట. సో ఆయనకు ఒక మందిరం కట్టుకున్నాడు ఆయన మెడిటేషన్ చేయడానికి. అదే కాకుండా శివాజీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది మహారాష్ట్రన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా గుర్తుగా ఒక ద్వారం కట్టారు. ఐ థింక్ అది సెకండ్ ద్వారం అన్నమాట. తర్వాత మలయాళం వాళ్ళు విన్ అయ్యారన్నమాట. వాళ్ళు కూడా ఒక ద్వారం కట్టారు. వాళ్ళు కొన్ని అట్లని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అలాగా నంది శివలింగం అన్ని చుట్టూ ఉన్నాయన్నమాట. ధ్వజస్తంభం ఇవన్నీ ఎంత అంటే చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉందండి. మాకు చిన్నప్పుడు బాగా గుర్తుండమాట. మేము కూడా వెళ్ళే వాళ్ళము టెంపుల్స్కి. ఈ ధ్వజస్తంభము, ఈ నంది ఇవన్నీ నాకు తెలుసు. ఎవరి నమ్మకం వాళ్ళది, మనందరి నమ్మకాలను గౌరవించుకోవాలి. అండ్ చాలా బాగుంది. మామూలుగా అయితే వేరే వీడియోస్ కాకుండా అయితే ఏదో నార్మల్గా డ్రెస్లో వెళ్ళి వచ్చేద్దును, మేబీ ఒక 2-3 ఫోటోలు తీసుకుని వచ్చిందేమో. కానీ బికాజ్ ఆఫ్ ద వీడియో, బికాజ్ ఆఫ్ ద యూట్యూబ్, ఈసారి గెటప్ ఇదంతా మీకు నవ్వు రావచ్చు కానీ బట్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్ ఆఫ్ కోర్స్. ఇంకా ఈ పని వల్ల నా బ్రెయిన్ కొంచెం ఎంగేజింగ్గా ఉంటుందండి ఒక రకంగా చెప్పాలంటే. అంటే నేను రేపు ఏం చేస్తాను, ఎల్లుండి ఏం చేస్తాను అనేది నాకు నేను మాట్లాడుకోవాలి కదా, విచ్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ మీ టు ఓవర్కమ్ దిస్ ఓవర్ థింకింగ్ అన్నమాట. నాకు హెల్ప్ అవుతుంది. సో మీరందరూ నాకు వీడియోలు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకేం చెప్పాలి. బాగుందనుకుంటున్నాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కాస్త ఈవినింగ్ అవుతూ ఉండేమాట. ఈవినింగ్ లైట్ షో కూడా చాలా బాగుంటుందండి. నైట్ టైంది కూడా చాలా బాగుంటుంది. మూవీ మళ్ళీ చూడాలనిపించింది నాకు, పొన్నియిన్ సెల్వన్ మూవీ. ఎంతెంతో గోల్డ్ ఉండేదంటే ఎంతెంతో ఉండేవని వింటాం కదా. గర్భగుడిలోకి కెమెరా అలౌడ్ లేదండి, అయినా నేను కూడా వెళ్ళలేదు. ఎందుకంటే చాలా వేడిగా ఉండడం వల్ల మా పాపలు నిజంగా పోతూ ఉన్నారు అనమాట. సో చాలామంది వెయిట్ చేసి ఆ మెట్ల మీద కూర్చుంటున్నారు అనమాట. గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివలింగం టచ్ చేయడానికి నేను వెళ్ళలేకపోయాను. ఫస్ట్ పిల్లల వల్ల, రెండోది ఏంటంటే చాలా లైన్ కూడా ఉంది అన్నమాట. అప్పటికే 3 to 4 అవుతుంది. సూపర్ ఎండ్ ఉండేమాట.
తర్వాత టెంపుల్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. అండ్ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తంజావూరు బొమ్మలు చాలా 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 ఫేమస్. ఎవరైనా సరే వచ్చి కొనుక్కుంటారు. అయితే నేను అదంతా చూస్తున్నాను అనమాట. మా చెల్లి ఉంది కాబట్టి అండి నావన్నీ నడుస్తున్నాయి. ఎందుకంటే మా ఆయన మా చెల్లి వీళ్ళిద్దరే నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా మాత్రం. వాళ్ళు లేకపోతే నేను ఎక్కడికి కదలలేను జనరల్గా పాపతో. ఎట్టి పరిస్థితుల్లోనే పాపకి చిరాకు కానీ పాప మీద కోపం కానీ చూపించకుండా చాలా ప్రయత్నిస్తూ ఉంటాను. సో వాళ్ళు పాపతో ఉంటే ఇవన్నీ పాసిబుల్ కాదు కదా. సో మా చెల్లి మా పాపని చూసుకుంటూ ఉంటుంది. అండ్ నేను ఇలా వీడియోలు అనేది తీస్తున్నాను అనమాట. అంటే ఇదొక మెమరీ కూడా కదా నాకు. అయితే ఇక్కడ బొమ్మలు తీసుకునే కాడ అక్కడ ఒక అబ్బాయి 4,000 చెప్పాడనమాట బొమ్మలు. 4,000 చెప్తే నేను బేరం ఆడకుండా కొంటూ ఉండమాట. మా చెల్లి అంది 4,000 అంది. అవి కొంచెం అన్బ్రేకబుల్ అంట. అండ్ నాకు మెమరీగా కావాలి. అయితే ఈ రివరు టెంపుల్ చుట్టూ ఉంటుంది. అందులో ముసళ్ళు కూడా ఉండేవంట, అంటే ప్రొటెక్షన్కి అన్నమాట గుడికి. సో ఇదేనండి తంజావూర్ 1000 years ఓల్డ్ టెంపుల్ స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.